हाय फ्रेंड्स नमस्ते वेलकम टू आनूस किचन बनाना मिल्क शेक तैयार చేసే విధానం షేర్ చేయబోతున్నానండి। बनाना मिल्क शेक తయారు చేసుకోవడానికి ముందుగా బాగా పండిపోయిన అరటిపండు తీసుకోవాలి। నేను ఒక కప్పు చేస్తున్నాను కాబట్టి ఒకే అరటిపండు తీసుకుంటున్నానండి। ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేస్తున్నాను। ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా టేస్ట్ గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి। ఇక్కడ 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసేస్తున్నాను। మీరు షుగర్ తక్కువగా తీసుకునే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ అండి, ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే కనుక ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। అలాగే 1 కప్ అనేది ఇక్కడ నేను మిల్క్ అండి, కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ అండి ఇవి। ఈ విధంగా మిక్సీ జార్ చేసుకున్నంతా కూడా నేను ఇక్కడ కప్లోకి యాడ్ చేసేస్తున్నాను। స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళకి ఈ విధంగా ఇస్తే చాలా ఇష్టంగా తాగేస్తారండి। ఇక్కడ నేను షుగర్ తక్కువ యాడ్ చేశాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నానండి। 1 టేబుల్ స్పూన్ ఇక్కడ షుగర్ తక్కువగా తీసుకొని మనం ఇక్కడ హనీ యాడ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి। మొత్తం షుగర్తోని కావాలి అనుకుంటే కనుక ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। నేను బనానా మిల్క్ షేక్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది। తప్పకుండా ఇదే విధంగా తయారు చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి। ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేస్తూ ఉండండి। అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।